Welcome to DBMS class. In this class, we are discussing about file-based system and its drawbacks. Before DBMS, file-based system was provided by operating system was used to store information. In the evolution of DBMS class also, already I had told that file-based system was the predecessor to the DBMS. DBMS రాకముందు వాడినటువంటి టర్మినాలజీ డేటాను స్టోర్ చేయడానికి ఏం యూజ్ చేసేవాళ్ళంటే ఫైల్స్ని యూజ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి అదే చెప్పుకుంటున్నాం. బిఫోర్ DBMS, ఫైల్ బేస్డ్ సిస్టమ్ ప్రొవైడెడ్ బై ఆపరేటింగ్ సిస్టమ్ వాజ్ యూజ్డ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి DBMS రాకముందు ఫైల్స్ని యూజ్ చేసేవాళ్ళు. సో ఇన్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ we have collection of application programs that perform services for the end users. లోపల స్టోరేజ్లో ఉన్నటువంటి డేటాను బయటికి తీయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ రాసుకునే వాళ్ళం. కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటే సి లాంగ్వేజ్లో కానీ జావాలో కానీ C++లో కానీ మనం రాసేటటువంటి లోపల డేటాబేస్లో స్టోర్ అయినటువంటి డేటాను బయటికి డిస్ప్లే చేయడానికి యూజర్కు కావాల్సిన డేటాను ప్రొవైడ్ చేయడానికి కొన్ని ప్రోగ్రామ్స్ రాసుకుంటాం. ఆ ప్రోగ్రామ్స్ని ఏమంటామంటే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అంటాం. ఇన్ ఏ ఫైల్ బేస్డ్ సిస్టమ్ వీ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ దట్ పర్ఫార్మ్ సర్వీసెస్ ఫర్ ద ఎండ్ యూజర్స్ అంటే ఎవరంటే మనము ఎవరైతే డేటాను కావాలో అనుకుంటారో పీపుల్ హూ నీడ్ ద డేటా ఈజ్ కాల్డ్ ద ఎండ్ యూజర్స్. Each program defines and manages its own data. The information is stored in separate files and separate application programs are written. ప్రతి ఫైల్లో డేటా ఉంటుంది. ప్రతి ఫైల్లో డేటా తీయడానికి కొన్ని అప్లికేషన్స్ ప్రోగ్రామ్స్ మనం రాసుకుంటాం. ఇలా ఉంటుంది ఫైల్ బేస్డ్ సిస్టంలో. ఇన్ ఫైల్ బేస్డ్ సిస్టమ్ వీ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ వాట్ దట్ పర్ఫార్మ్ సర్వీసెస్ ఫర్ ద ఎండ్ యూజర్స్. వాట్ ఈస్ ద సర్వీస్ మీన్స్ టు ప్రొవైడ్ ద డేటా, టు యాక్సెప్ట్ ద డేటా అండ్ టు ప్రొవైడ్ ద డేటా. యూజర్స్ నుంచి డేటాను తీసుకొని ప్రాసెస్ చేసి మళ్ళీ ఆ డేటాను అవుట్పుట్ లాగా ఇవ్వడం ఈ అప్లికేషన్ ప్రోగ్రామ్ యొక్క పని. ఈచ్ ప్రోగ్రామ్ డిఫైన్స్ అండ్ మేనేజెస్ ఇట్స్ ఓన్ డేటా. ప్రతి ప్రోగ్రామ్కు కొంత డేటా అనేది ఉంటుంది. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ సపరేట్ ఫైల్స్ అండ్ సపరేట్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ రిటర్న్. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ సపరేట్ ఫైల్స్. ఎగ్జాంపుల్ మన కాలేజీని తీసుకుంటే ఏ ఫైల్ విచ్ కంటైన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫస్ట్ BCom, a file which contains the details of the first BSc, as well as a separate file which contains the details of the second year BCom and BSc, another file which contains the information related the third BCom and third BSc. So for each and every file there is a separate application program are written by application programmers. So this file system is okay up to some extent, but this file system have so many drawbacks. So what are the drawbacks? In so many drawbacks we had selected 4 main drawbacks. What are those 4 main drawbacks means? Duplication of data, data dependence, incompatible file format, separation and isolation of data. So these 4 are the main problems with file based system. So we had deleted the file based system, we had rejected the file based system, we had moved to the DBMS. To invent the DBMS, what are the necessary things are to discover the DBMS? These drawbacks are very helpful. So to eliminate these drawbacks, DBMS was evolved. The first one is duplication of data, and second one is data dependence, and third one is incompatible file format, and fourth one is separation and isolation of data. So one by one we will discuss the drawbacks of file based system. The first one is duplication of data. Duplication of data means same data being stored more than once. ఒక రకమైనటువంటి డేటా ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉండేదాన్ని ఏమంటామంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా అంటాం. DBMS టర్మినాలజీలో దీనికే ఈ డూప్లికేషన్ ఆఫ్ డేటాకి ఇంకొక వర్డ్ ఉంది. ఏమంటారు దాన్ని అంటే డేటా రిడెండెన్సీ. డేటా రిడెండెన్సీ మీన్స్ డూప్లికేషన్ ఆఫ్ డేటా. ఉండే డేటానే ఒకటి కంటే ఎక్కువ సార్లు ఉంటేదాన్ని ఏమంటారంటే డేటా రిడెండెన్సీ అంటారు. డూప్లికేషన్ ఆఫ్ డేటా మీన్స్ సేమ్ డేటా బీయింగ్ స్టోర్డ్ మోర్ దాన్ వన్స్. ఒకటి కంటే ఎక్కువ సార్లు అదే డేటాను ఎక్కువ ప్లేసుల్లో స్టోర్ చేస్తుంటే దాన్ని ఏమంటామంటే డేటా రిడెండెన్సీ అంటాం. ఈ డేటా రిడెండెన్సీ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్.
duplication of data leads to wastage of storage space. If the storage space is wasted, it will have a direct impact on cost. Automatically the cost will increase. So that duplication of data is one disadvantage in file based system. Duplication, one file stored the same information, another file also save the same information. So duplication of data means same data being stored more than once. Another name for this duplication of data is data redundancy. This data redundancy leads to wastage of storage space. If the storage space is wasted, it will have a direct impact on cost. So automatically the cost will increase. How the duplication of data, ela duplication of data ela untundante, let us take for example, ఒకసారి మనం బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇచ్చేటటువంటి అకౌంట్ని సేవింగ్స్ అకౌంట్ అంటాం. సో వైల్ క్రియేటింగ్ సేవింగ్స్ అకౌంట్, ద బ్యాంక్ పీపుల్ హ్యాస్ recorded our total information like personal details and Aadhaar card details as well as mobile number. ఇట్లా డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ చేసుకుంటారు. ఆఫ్టర్ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పోయినప్పుడు అగైన్ ద బ్యాంక్ పీపుల్ హ్యావ్ టేక్ ద డీటెయిల్స్, మళ్ళీ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటారు. ఈ విధంగా ఒక పర్సన్ డీటెయిల్స్ 2 times తీసుకున్నప్పుడు సేమ్ నేమ్, సేమ్ ఫాదర్ నేమ్, సేమ్ ఆధార్ కార్డ్ నంబర్, సేమ్ మొబైల్ నంబర్, సేమ్ అడ్రస్, ఇవన్నీ కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు స్టోర్ అయి ఉంటాయి. సో స్టోర్ అయినప్పుడు ఇటువంటి దాన్ని ఏమంటామంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా అంటాం. ఒక ఫైల్ సేవింగ్స్ అకౌంట్ అనేటటువంటి ఫైల్లో ఒకసారి ఇన్ఫర్మేషన్, కరెంట్ అకౌంట్ అనేటటువంటి ఫైల్లో ఒకసారి ఇన్ఫర్మేషన్, ఈ విధంగా సేమ్ ఇన్ఫర్మేషన్ 2 or 3 times ఉంటే దాన్ని ఏమంటామంటే డూప్లికేషన్ ఆఫ్ డేటా అంటాం. డూప్లికేషన్ ఆఫ్ డేటా మీన్స్ సేమ్ డేటా being stored more than once. This is also termed as data redundancy. Another name for data duplication of data is data redundancy. So the next disadvantage is data dependence. Data dependence means application program depend on the data. Data ను బేస్ చేసుకొని application program రాసింటారు. Whenever if some modification has to be made in the data, then the ఎంటైర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ హ్యాస్ టు బి రిటర్న్. మళ్ళీ ప్రోగ్రామ్ని ఇంకొకసారి రాసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ టైం, ఎక్కువ టైంని తీసుకుంటుంది. ఒకసారి ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత డేటా మీద ఏమైనా మాడిఫికేషన్ జరిగినప్పుడు మళ్ళీ అప్లికేషన్ ప్రోగ్రామ్ని మాడిఫై చేస్తాను. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఎనీ మాడిఫికేషన్స్ విల్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద డేటా, అగైన్ అప్లికేషన్ ప్రోగ్రామ్ హ్యాస్ టు బి చేంజ్. సో దిస్ ప్రాసెస్ ఈజ్ కంటిన్యూస్. సో దిస్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ టైం. దీన్ని ఏమంటామంటే data dependence antam. Data dependence means application program depends on the data is called the data dependence. If some modification have to be made in the data, then the entire application program has to be rewritten. మళ్ళా ప్రోగ్రామ్ని మళ్ళీ తిరిగి రాసుకోవాలి. సో ఈ విధంగా డేటా చేంజ్ అయినప్పుడల్లా ప్రోగ్రామ్ని మార్చి రాసుకుంటూ ఉంటే దిట్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ టైం. అండ్ థర్డ్ డిసడ్వాంటేజ్ ఈజ్ one file is in one format and another file is another format. This is known as incompatible file format. The structure of the file depends upon the application programming language. ఒక యూజర్ ఒక ఆర్గనైజేషన్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తుంటారు, ఇంకొక ఆర్గనైజేషన్లో ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి యూజ్ చేస్తుంటారు. సపోజ్ ఏ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఫార్ట్రాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు, బి అనేటటువంటి ఆర్గనైజేషన్ సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నారు. సో ఈ లాంగ్వేజ్లో ఒక ఏ అనేటటువంటి ఆర్గనైజేషన్ బి అనేటటువంటి ఆర్గనైజేషన్ ఒక ఫైల్ని పంపించినప్పుడు ఆ ఫైల్ ఓపెన్ కాకపోవచ్చు. ఎందుకంటే ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫైల్ డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫైల్ జనరేటెడ్ బై ఫార్ట్రాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ ఫైల్ జనరేటెడ్ బై ద సి లాంగ్వేజ్. మొబైల్లో కూడా అప్పుడప్పుడు డిఫరెంట్ కంపెనీస్ కానీ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒక రకమైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఇంకొక రకమైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్కు ఒక చిన్న ఇమేజ్ కానీ, రింగ్ టోన్ కానీ, వీడియో సాంగ్ కానీ, ఆడియో సాంగ్ కానీ పంపించినప్పుడు ఫైల్ ఫార్మాట్ నాట్ సపోర్టెడ్ అంటారు. సో బేసికల్గా ఫైల్ ఫార్మాట్స్ ఉంటాయి మనకు, .mp3, .mp4, .wav అని చెప్పి. ఈ విధంగా ఒక ఫార్మాట్లో ఉండేటటువంటి ఫైల్ ఇంకొక సిస్టంలో పోయినప్పుడు ఫైల్ ఫార్మాట్ అనేది సపోర్ట్ చేయకపోవచ్చు. సో దాన్ని ఏమంటామంటే ఇన్కంపాటబుల్ అంటే ఒక దాంట్లో వర్క్ అయినది ఇంకో దాంట్లో వర్క్ కాకుంటే దాన్ని ఇన్కంపాటబుల్ అంటాం. సో ఆ విధంగా ఒక ఫైల్
ఒక లాంగ్వేజ్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డెవలప్ చేసినటువంటి ఫైల్ ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూస్ చేస్తుంటారు కాబట్టి సో దాంట్లో ఓపెన్ కాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫికల్టీ విత్ ఫైల్స్, ఇన్కంపాటబుల్ ఫైల్ ఫార్మాట్. ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫైల్ డిపెండ్స్ అపాన్ ద application programming language. For example, the structure of the file generated by Fortran program may be different from the structure of a file generated by a C program. This incompatibility of such files make them difficult to process jointly. Two files ని మెర్జ్ చేయాలనుకున్నప్పుడు ఒక ఫైల్ ఏమో ఫార్ట్రాన్లో రాసిండేది, ఒక ఫైల్ ఏమో సి లాంగ్వేజ్లో రాసిండేది. ఈ టూని కంబైన్ చేయాలంటే రెండు కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఈ విధంగా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నప్పుడు we are unable to process jointly. So this is the incompatibility of file format. And last one is separation and isolation of data. In file based approach, data are isolated in separate files. It is nothing but data are distributed in separate files. Hence it is difficult to access data. Some portion of the data is in one file and another portion of the data is in another file. One part of data is in one file and the remaining part of data in another file. Hence it is difficult to access the data. So that time the application programmer must synchronize the processing of two files to ensure that correct data are extracted or not అని చెప్పి టూ డిఫరెంట్ ఫైల్స్లో ఉండేటటువంటి డేటాను మెర్జ్ చేసేటప్పుడు ద ప్రోగ్రామర్ హ్యాస్ టు మస్ట్ సింక్రొనైజ్ ద ప్రాసెసింగ్ ఆఫ్ టూ ఫైల్స్ టు ఎన్ష్యూర్ దట్ ద కరెక్ట్ డేటా ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఆర్ నాట్. కరెక్ట్ డేటానే మనం మెర్జ్ చేస్తానామా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. సో ఇలా టూ ఫైల్స్ అయితే పర్వాలేదు, అలా కాకోకుండా మోర్ దాన్ 2, 3, 4, 5 ఫైల్స్ ఉన్నప్పుడు దిస్ డిఫికల్టీ ఈజ్ మోర్ ఇఫ్ ద డేటా హ్యాస్ టు బి రిట్రీవ్డ్ ఫ్రమ్ మోర్ దాన్ 2 ఫైల్స్. ఒక ఫైల్ నుంచి కాకోకుండా టూ ఫైల్స్లోంచి కాకుండా 2 or more ఫైల్స్లోంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ టూ మచ్ డిఫికల్ట్. సో ఇవి మనకు ఉండేటటువంటి డ్రాబ్యాక్స్. ఫైల్ బేస్డ్ సిస్టమ్ అండ్ ఇట్స్ డ్రాబ్యాక్స్. బిఫోర్ DBMS, ఫైల్ బేస్డ్ సిస్టమ్ వాజ్ యూజ్డ్ టు స్టోర్ ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ ప్రొవైడెడ్ బై ఆపరేటింగ్ సిస్టమ్. ఇన్ ఏ ఫైల్ బేస్డ్ సిస్టమ్ we have collection of application programs that perform services for the end users. Each program defines and manages its own data. The information is separated in files and separate application programs are written. So the limitations or drawbacks of few limitations and drawbacks of file based system are listed here. Duplication of data, data dependence, incompatible file format, separation and isolation of data. So first one, duplication of data. Duplication of data means same data being stored more than once. So this same data is being stored more than one is also known as data redundancy. This data redundancy leads to wastage of storage space. If the storage space is wasted, it will have a direct impact on cost. Automatically the cost will increase. Data dependence. Data dependence means the application program depends on the data. If some modifications have to be made in the data, then the entire application program has to be rewritten. This leads to wastage of time. And next one is incompatible file format. The structure of a file depends upon the application programming language. For example, the structure of the file generated by Fortran program may be different from the structure of the file generated by C program. The incompatibility of such files make them difficult to process jointly. And last one is separation and isolation of data. In file based approach, data are isolated in separate files. Hence it is difficult to access the data. The application programmer must synchronize or must check or must verify or must validate the processing of two files to ensure that correct data is extracted or not. If two files is okay, no problem. If the difficulty is more, if data has to be retrieved from more than two files ఉంటే పర్వాలేదు, 2 files కంటే ఎక్కువ ఫైల్స్ ఉన్నప్పుడు ఈ విధంగా separation and isolation of data is very difficult in file based system.